నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. ఏంటంటే మనము చెక్కులు కానీ యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం రకరకాల పేమెంట్స్ చేస్తుంటాం. మీరు ముఖ్యంగా ఈ విధంగా పేమెంట్స్ చేస్తే కనుక మీ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్ పెరిగి మన పవర్స్ మనీ పవర్స్ అనేటివి పెరిగి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలాంటి నంబర్తో మనం చేస్తే మన అకౌంట్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, మన అకౌంట్ నంబర్ ఎలా ఉంటే బాగుంటుంది, మన అకౌంట్ నంబర్లో ఏమీ లేకపోతే మన అకౌంట్ ట్రాన్సాక్షన్ బాగా జరుగుతుంది. క్లియర్గా సింపుల్గా దీని గురించి తెలుసుకుందాం, చూసేద్దాం. మనకు ముఖ్యంగా కావలసిన మనకు కావాల్సినటివి ఒక మంచి మొబైల్ నెంబర్ మార్చుకోవాలి, ఒక మంచి పెళ్లి తేదీ అంటే మన ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది, అలాగే మన ఆరా ఎనర్జీస్, మన ఎనర్జీస్ నెగటివ్ ఎనర్జీసా పాజిటివ్ ఎనర్జీసా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు మార్పులు జరగాలి. అయితే నెక్స్ట్ మనకు పెళ్లి తేదీ అనేది ఈ ఏప్రిల్ 19th రోజున చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత ఆగస్ట్ 19th రోజున చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఏది బాగుందో చూసుకోవచ్చు. లేదా మన యొక్క దురదృష్టాన్ని తొందరగా, మన యొక్క దరిద్రాన్ని తొందరగా పోగొట్టుకోవాలి అంటే మన యొక్క మ్యారేజ్ డేటు ఏప్రిల్ 19th రోజున ఉంది, చేసుకోండి. మీరు ఇటీవల చాలామంది చూస్తూనే ఉన్నారు. మనకు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చాలా రోజుల క్రితం 19 మార్చి 1976లో ఆయన మ్యారేజ్ అయింది. ఇప్పుడు 50 సంవత్సరాలకు సంబంధించిన సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఒకసారి చూడండి. ఎందుకంటే 19 పవర్ కానీ 1 పవర్ కానీ 10 పవర్ కానీ ఎలాంటి ఎంపవర్ని సృష్టిస్తుంది, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తుంది, ఎలాంటి పవర్ని మనీ పవర్ని సృష్టిస్తుందో మనందరం చూసాం. ఆయన చూసి మనందరికి కూడా అలాంటి ఎనర్జీస్ కావాలంటే ఈ ఏప్రిల్ 19th రోజున ఇంకా మంచి పవర్స్ వచ్చేలాగా, సూపర్ పవర్స్ వచ్చేలాగా ఈ మ్యారేజ్ డేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మన కమ్యూనికేషన్ కోసం మన మొబైల్ నంబర్, మన ఎనర్జీ కోసం కుబేరా రాడ్స్, కుబేరా ఎనర్జీస్ అనేది మనం పెట్టుకుంటే 100% మిమ్మల్ని టచ్ చేసే వాళ్ళు కానీ, మీకు శత్రు బాధలు కానీ ఏవీ లేకుండా మీకు అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండిపోతారు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసేద్దాం. మనందరికీ ఈరోజు చెక్ పేమెంట్స్ చాలా చేస్తుంటాం. మనం చెక్ పేమెంట్స్ లేదా యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, ఫోన్పే, జీపే అండ్ పేటిఎం వగైరా చాలా ఉన్నాయి. అవన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ పేమెంట్స్ ఏ నంబర్లో చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మన అకౌంట్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, ఎలా చేస్తే మనకు ట్రాన్సాక్షన్ వాళ్ళతోని, ఇప్పుడు ఎవరెవరికైతే మనం డబ్బు ఇస్తున్నామో, ఎలాంటి వాళ్ళకైతే ఇస్తున్నామో, మీరు ఒకవేళ ఆ వ్యక్తితో రిలేషన్ వద్దు అనుకుంటే కనుక జీరోస్ చేయండి. నేను చెప్తాను, అది కూడా మీకు క్లియర్గా. ఇదంతా మీకు తెలుసు కదా. ముఖ్యంగా మన మొబైల్ నంబర్లో జీరోస్ లేకుండా చూసుకోండి. అలాగే మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో కూడా 0 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. ట్రాన్సాక్షన్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఒక చెక్ అమౌంట్ రాస్తుంటాం. ఒక ఉదాహరణకి 100 అంటే 2 సున్నాలు ఉన్నాయి. ఎవరికైతే మనం చెక్కులు ఇస్తున్నామో వాళ్ళతో తొందరగా రిలేషన్షిప్ అనేది కట్ అవుతుంది. ఇది ఈ అమౌంట్తో ఇవ్వకుండా ఈ 100 రూపాయలు ఇచ్చే బదులు 99 రూపీస్ ఇవ్వండి. లేదు సార్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్ అంటే ఆ 1 రూపీ వాళ్ళ చేతికి ఇవ్వండి. ఈ 99 ఇవ్వడం వలన మీకు వాళ్ళకు రిలేషన్షిప్ అనేది బాగా పెరుగుతుంది. ఒకవేళ 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఇలా 1 కోటి రూపాయలు ఇవ్వాలి కనుక లాస్ట్లో ఏం చేస్తారంటే ఒక 999 వచ్చేలాగా ఇవ్వండి. 99,999 రూపీస్ అట్లా ఇవ్వండి. అంతకు ఎక్కువ ఇవ్వాలి, ఒక 0 నుంచి తీసి 9 పెట్టండి. ఆ పవర్ లాస్ట్లో చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేస్తారు, కొంతమంది 200 పెట్రోల్ కొడతారు.
లేకుంటే 300 పెట్రోల్ కొడతారు, 500 పెట్రోల్ కొడతారు. అట్లా దీనికి ఏం చేస్తారంటే 200 ఇచ్చే దగ్గర 199 కొట్టండి, 300 ఇచ్చే దగ్గర 299 కొట్టండి, 499 500 ఇచ్చే బదులు 499 కొట్టండి. ఇలాగా కొట్టండి. లేదు సార్ మేము ఇంకా డైరెక్ట్ నంబర్స్ చెప్తాము అంటే ఇక్కడ ఎండింగ్ నంబరు 5 కానీ 6 కానీ 9 కానీ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 199 మనం కొట్టాం, ఇక్కడ పోనీ 196తో మీరు మీ యొక్క పెట్రోల్ 196 కొట్టమని చెప్పండి. చాలా మంచి రిలేషన్ పెరిగి మీకు వాళ్ళకు సంబంధ బాంధవ్యాలు పెరిగి వ్యాపార వృద్ధి కానీ మీకు వాళ్ళకు ఎప్పటికీ వృద్ధి అనేది జరుగుతుంది. లేదు సార్ మాకు వాళ్ళ సంబంధమే వద్దు సార్ అంటే మీరు ఇచ్చే చెక్కులు కావచ్చు, మీరు చేసే ఫోన్పే కావచ్చు, వాళ్ళకి జీరోస్ వచ్చేలాగా 100 రూపీస్ అంటే 100 రూపీస్ కొట్టండి, 200 అంటే 200 కొట్టేసేయండి. మాకు వాళ్ళతో ఏ రిలేషన్ వద్దు సార్ అంటే. ఇది గుర్తుంచుకొని మన యొక్క ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా చేయండి. నేను చాలా మందికి చూస్తున్నాను, ఇన్నిసార్లు వీడియోలో చెప్తున్నాను, ఇన్నిసార్లు ఇదంతా చేస్తున్నాను, అయినా కూడా జీరోస్తో కలిపి ₹1 తక్కువ కొట్టండి. ఇప్పుడు మన ఫీజెస్ ఉన్నాయి, 1546 ఉంది. ఎందుకు పెట్టామంటే 15 అనేది 6 వస్తుంది, 46 అనేది 1 వస్తుంది. ఈ రెండు కూడా జోడీస్ లాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనీ పవర్, కింగ్ పవర్ రెండు కూడా కలిసి వచ్చేలాగా అన్నట్టు నేను అలా పెట్టుకున్నాను. దీని టోటల్ మాత్రం కాదు అది దయచేసి చూసుకొని ఇట్లా జీరోస్ వచ్చేలాగా లేకుంటే కనుక మన బిజినెస్ మనం కూడా చాలా హ్యాపీగా మంచి సంతోషంతో గడుపుకునే ఇది ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా పాటించండి. మీ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎక్కువ శాతం మంగళవారం రోజులు కానీ ఏదైనా అప్పులు తీసుకోకండి. ఏ పనైనా మిగతా చేసుకోవచ్చు కానీ ఒక మంగళవారం రోజు మాత్రము అప్పులు తీసుకోకండి. అప్పు తీర్చాలంటే కనీసం ₹10 ఇచ్చి అప్పు తీర్చుకోండి, చాలా బాగుంటుంది. ముందు ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. ధైర్యంగా ఉంటే అన్నీ 100% వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.